ఓకే, వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యా వార్తలకి స్వాగతం. పాఠశాలలకు సంక్రాంతి సెలవులు 10 నుంచి. రాష్ట్రంలో పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వబోతున్నారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించిన సెలవులనే అమలు చేయబోతున్నారు. క్రిస్టియన్ బడులకు మాత్రం 11 నుంచి 15 వరకు ఉంటాయి. ఇప్పటి వరకు వీటిలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీకి సమాయత్తమవుతున్న ప్రభుత్వం. ఏపీలో ఉపాధ్యాయుల బదిలీకి చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. రాష్ట్రంలో టీచర్ల బదిలీ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో శాశ్వత పరిష్కారం దిశగా అడుగులేస్తోంది. ఉపాధ్యాయుల పనితీరుకు ప్రభుత్వం నుంచి మరో భారీ ప్రోత్సాహం దక్కబోతోంది. విద్యార్థులతో మమేకమై వారికి దిశానిర్దేశం చేస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే కృషి చేసే గురువులకు పాయింట్లు ఇవ్వబోతోంది. తద్వారా కష్టపడే వారికి బదిలీలో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీచర్ల పనితీరుకు పాయింట్లు, దాని ఆధారంగా బదిలీలో పెద్దపీట, సబ్జెక్టుల వారీగా వేర్వేరు ప్రామాణికాలు, పీఈటీలకు, స్పోర్ట్స్ సైన్స్ టీచర్లకు ఫెయిర్స్, గణిత ఉపాధ్యాయులకు, ఒలింపియాడ్ భాషా టీచర్లకు వేర్వేరు ప్రాతిపదికలు, పనితీరులో పోటీ పడేలా సరికొత్త ఆలోచన, బదిలీ చట్టంపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు, టీచర్ల బదిలీలకు విద్యా సంవత్సరం. 9-10 తరగతులు హిందూ సిలబస్లో మార్పు, నేడు రేపు తరల్ మిడ్లైన్ పరీక్ష, చిక్కీల తరహా పదార్థాల తయారీ సంస్థలు కూడా అర్హులే. మధ్యాహ్న భోజన పథకం మెనూలో స్వల్ప మార్పు, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్ఎస్, వర్సిటీలు సొసైటీల ఒప్పంద సిబ్బందికి మినిమం టైం స్కేల్, ఆర్థిక శాఖ మంజూరు చేసిన పోస్టులకే ఎంటీఎస్, అవుట్సోర్సింగ్కు మాత్రం ఇది వర్తించదు, ఉత్తర్వులు జారీ. 18న జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష. ప్రతిభ వెలికి తీసేందుకు పాలిటిక్ ఫెస్ట్లు, సాంకేతిక విద్యా డైరెక్టర్ గణేష్ కుమార్ వెల్లడి. తగ్గించిన కటాఫ్ల ఆధారంగా దరఖాస్తుకు ఆహ్వానం. నీట్ పీజీ 2024 తగ్గించిన కటాఫ్ల ఆధారంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి సోమవారం ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ ఇచ్చింది. కన్వీనర్ యాజమాన్య కోటా ప్రవేశాల కోసం 10వ తేదీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే 900780707800825084 నెంబర్లను సంప్రదించాలని రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు. గుండెపోటుతో 3వ తరగతి విద్యార్థిని మృతి. కర్ణాటకలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాలలోని గుండెపోటుతో మరణించడంతో అంతా హతాశులయ్యారు. ఇక్కడి చామరాజనగర్లో సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న తేజస్విని సోమవారం ఎంతో ఉత్సాహంగా పాఠశాలకు వచ్చింది. స్నేహితులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. ఉపాధ్యాయుల అప్రమత్తమై ఆసుపత్రి తరలిస్తుండగా మార్గ మధ్యలో కన్ను మూసింది. గుండెపోటు కారణంగా చిన్నారి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. జిల్లా విద్యాశాఖ అధికారి హనుమంత శెట్టి పాఠశాలకు వచ్చి ఘటనపై ఆరా తీశారు. బాలికకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. సిపిటి ఫలితాల విడుదల. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు నిర్వహించిన కంప్యూటర్ నైపుణ్య పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. ప్రాథమిక స్థాయిలో ఉత్తమ విద్య, స్వీయ అభ్యసనకు ఫాల్ ల్యాబ్స్ ఉపయుక్తం. రాష్ట్రంలో 4,14,40,447 మంది ఓటర్లు. సీఈఓ వివేక్ యాదవ్ వెల్లడి. స్వర్ణోత్సవ వేళ విద్యారంగ పరిరక్షణకు కదం. కాకినాడలో ఉపాధ్యాయుల మహా ప్రదర్శన. ఒంటరితనంతో ఆరోగ్య సమస్యలు, ప్రత్యక్ష ఆధారాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు. ప్రస్తుత సమాజంలో డబ్బెంత ఉన్నా సరే, ఆర్థికంగా ఎంత బలపడినా సరే, ఎంత గొప్పగా రిచ్ పొజిషన్ని అనుభవిస్తున్నా సరే, ఒంటరిగా ఉండటంతో ఎన్నో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని, మానసికంగా బాధపడుతున్నారని నిపుణులు చెప్తూనే ఉన్నారు. పరిశోధనలో కూడా వెల్లడవుతూనే ఉంది. సో ఇక్కడ డబ్బు శాశ్వతం కాదు, హోదా అంతస్తులు శాశ్వతం కాదు, ఆత్మీయంగా పలకరించే ఒక హృదయం శాశ్వతం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నానో పరిజ్ఞానంతో కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ పరీక్ష. డిగ్రీ సిలబస్లో చాగంటి పాఠాలు. కొత్తగా నైతిక విలువల పాఠ్యాంశాలకు ప్రాధాన్యత. క్రెడిట్లు, వెయిటేజీల్లో మార్పులు. డిగ్రీ సిలబస్లో చాగంటి పాఠాలు. 8-9 తేదీల్లో రాష్ట్రానికి కేంద్ర బృందం 4 జిల్లాల్లో కరువు పరిస్థితుల పరిశీలన. ఆంగ్ల భాషలో మనమే భేష్, సంభాషణ నైపుణ్యంలో మెరుగ్గా భారతీయులు వెల్లడించిన పియర్సన్ నివేదిక. భారత్లో హెచ్ఎంపీవీ కలకలం. దేశంలో 5 పాజిటివ్ కేసులు నమోదు. అహ్మదాబాద్లో 1, బెంగళూరులో 2, చెన్నైలో 2 పాజిటివ్ కేసులు నమోదు. బాధితులంతా శిశువులే. దవాఖానాల్లో 4కి 1 డిశ్చార్జ్. ఆందోళనలు అవసరం లేదని కేంద్ర మంత్రి నడ్డా. మొత్తానికి ఈ వైరస్ అనేది కలకలం సృష్టించేదిలా కనిపించినా కనిపించకపోయినా వార్తలు పుకార్లు చేసి ఇది మళ్ళీ కలకలం సృష్టించేలా చేయడానికి మనోళ్ళు ముందుంటారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి. చైనాలో వచ్చిందో లేదో అప్పుడే మనోళ్ళు ఇక్కడ కూడా వచ్చింది, ఇక్కడ నిర్ధారణ అయిందని చెప్తున్నారంటే ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇది నమ్మశక్యం కాదు. ఇది గతంలో కూడా మనం పప్పులో కాలేశాం కరోనా విషయంలో. ఇది విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. హాస్పిటల్ విషయంలో తొందరగా హాస్పిటల్ దగ్గర వాళ్ళని మనం ఇక్కడ ఈ విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు అర్థమవుతుంది, మనం బహిరంగంగా చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు. సో హాస్పిటల్లో ఉండేటటువంటి మేనేజ్మెంట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది అందరికీ తెలుసు. కాబట్టి దాని ప్రకారం మనం నడుచుకుంటే బెటర్ ఈ విషయంలో, ఈ వైరస్ విషయంలో. ఆకులు తొడిగిన రోదసి సేద్యం. వెండికి తప్పనిసరి హాల్ మార్కింగ్.
డిఈఓను ప్రభుత్వానికి సరెండర్ చేయాలి. కడప జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షిని రాష్ట్ర ప్రభుత్వాన్ని సరెండర్ చేసేందుకు సిఫార్సు చేయాలని పాఠశాల విద్య ఆర్జేడీ శామిల్ను పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న కోరారు. ఈ విషయమై ఆర్జేడీని సోమవారం కలిసి వినతి పత్రాలు సమర్పించారు. పెరిగిన ఏపీ తీరం పొడవు తాజా లెక్కలతో 1053.7 కిలోమీటర్ల తీరంగా లెక్కింపు. 2 టైర్ టెస్ట్ సిస్టంపై అగ్రజట్ల సుముఖత. 2024లో తీవ్ర వాతావరణ పరిస్థితులు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్రీ గౌతమి న్యూస్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.